చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయింది నీ యొక్క పార్టీ నీకు వచ్చినటువంటి 60% నీకు వచ్చినటువంటి ఓటు శాతం కాదయ్యా, మొత్తం రాష్ట్రాన్ని అంతా పరిపాలించమని చెప్పి ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేశావు. అది గుర్తుపెట్టుకో. దాన్ని మర్చిపోతున్నట్టున్నావు. నీ ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి రివ్యూ చేసుకో. ఏమని ప్రమాణం చేశావో ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. నీ కొడుకు ఏమైనా చెప్తే నీ ఇంట్లో కూర్చో. నీ ఇంట్లో ఏమి కావాలంటే నీ కొడుకు చెప్పినట్టు చెయ్యి. నీ ఆస్తి కావాలంటే నీ కొడుకు రాయించుకో. ఇంకా 4 రూపాయలు కాబట్టి సంపాదించి. కానీ ఈ రకంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను. ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్లో చూశాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఒళ్ళు చిగురు వచ్చింది. నాకు నిజంగా బాధేసింది. సైకోగాడు అని చెప్పి మా లీడర్ని ఒకడు ప్రశ్నించాడు. ఆ లోఫర్ గారిని అడుగుతున్నా నేను. సైకోగాడు అని చెప్పేటువంటి లోఫర్ గారిని నేను అడుగుతున్నా. మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు. ఈరోజు పల్నాడులో, నిన్న మన ఒంగోలు జిల్లాలో, మన అనంతపురం జిల్లాలో, ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోతే ఎక్కడ ఆయన అడుగు పెడితే జనం ప్రపంచంలా వస్తున్నారంటే కారణం ఏంది? అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకోగాడని పిలుస్తావా? ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా. అధికారం వచ్చిందని చెప్పి మదం ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే, లేకుండా ఉంటే నువ్వు ఏమైనా ఇబ్బంది పెడతావంటే భయపడే వాళ్ళు ఉండాలని చెప్పి భయపడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావా? ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ అవర్ లైఫ్స్, వీఆర్ రెడీ టు ఫైట్ అగైన్స్ యువర్ అరగెన్స్. మిస్టర్, గుర్తుపెట్టుకో. నీ నాలుక నువ్వు కంట్రోల్ పెట్టుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే సహించేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు పదంతలు మేము మాట్లాడగలుగుతాం. నీ దగ్గర 10 మంది ఉంటే మా దగ్గర 100 మంది ఉంటారు. గుర్తుపెట్టుకో. మర్యాదగా మాట్లాడేది నేర్చుకో. సభ్యతగా మాట్లాడేది నేర్చుకో. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల హృదయాల్లో గూడుకునేటువంటి వ్యక్తిని కూర్చొని నువ్వు ఆ రకంగా సంబోధిస్తావే. నిన్ను ఎట్లంటే అటు పిలిచడం మాకు చేత కాదనుకుంటున్నావా? సాలించుకోటువంటి చేష్టలన్నీ నేను చెప్తున్నాను. ఇప్పుడు నీ యొక్క కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొంతమంది నీ పార్టీ మద్దతుదారులు డబ్బు ఇవ్వలేదని చెప్పి చేసినటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వాళ్ళకు ధైర్యం వచ్చింది? ఒకసారి చెప్పు చంద్రబాబు నాయుడు గారు. నీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను కట్టేశారు అంటే వాళ్ళు రక్షించేవాడు ఎవడో తోడు ఉండాడనే కదా వాడికి అంత ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ధైర్యం? నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నీ తొత్తులుగా ఉన్నటువంటి వాడు, నీ అంచరుడు ఏమి చేసినా నువ్వు ఏమనవు, చట్టం ఏం చేయదనేటువంటి ఆ ధైర్యంతోనే కదా ఇది చేసింది. ఇది నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇటువంటి చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కోట్లు. నిన్న మొదట మనకు చూస్తే కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ధనుంజయ రెడ్డి గారిని, తర్వాత ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని రకరకాలుగా నువ్వు అరెస్ట్ చేస్తాను, లోపల పెట్టుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ మీ యొక్క సిట్టో లేకుంటే మీ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్తో కూర్చొని ఎలక్షన్లకు డబ్బు తీసుకుని పంచారనేటువంటి అభియోగం మీద ఈరోజు అరెస్ట్ చేశారు మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క పార్టీ బీఫార్మ్ మీద 5 సార్లు నేను పోటీ చేశాను. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా అంతో ఇంతో మీరు డబ్బులు పంపించేవాళ్ళు. ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టేవాడిని. ఆ డబ్బులు ఏమన్నా మీ నాయన ఆస్తి నాకు పంపించావా? గుర్తు చేసుకో ఒకసారి. ఏ రకంగా పంపించావా డబ్బులు? మరి ఆ రోజు నేను చేసింది తప్పు కాదా? నువ్వు పంపించింది నేను చేసింది తప్పు కాదా? ఈ రకమైనటువంటి అభియోగాలతో నువ్వు అరెస్టు చేసుకుంటూ ముందుకు పోతే భవిష్యత్తులో నీ పార్టీ
కార్యాలయంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ శిక్షకు అర్హుడు కానిటువంటి వ్యక్తి ఎవరైనా ఒకడైనా మిగులుతాడా నాకు చెప్పు. నీ పార్టీలో కానీ లేకుండా ఉంటే నీ కుటుంబంలో కానీ శిక్షకు అర్హత పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎక్కడికి పోతుంది? ఏమి కథ? ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క గన్మెన్ను తీసుకుని పోయి చితకబాటారు, లోపలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ గారు తీసుకుని పోయి లోపలేస్తావు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ రకమైనటువంటి అభియోగాలతో లోపలకు పంపడం మొదలు పెడితే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతి ఒక్క వ్యక్తి శిక్షకు అర్హుడైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రత్యేకంగా నువ్వు నీ కుటుంబ సభ్యులైతే 100 సార్లు పోవాలి లోపలికి, జైలుకు అరెస్ట్ అయ్యేదానికి. అది మర్చిపోతున్నావా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు రకరకాలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆడికి పోతే ఆ జనాన్ని చూసి ఓర్వలేక మీలో చెమటలు పట్టాయి, కారిపోతుంది మీకు. పోయి ఒక్కొక్క మినిస్టర్ కూర్చొని స్టేట్మెంట్ ఇస్తాడు, అతను ఏదో బెట్టింగ్లకు పాల్పడి డబ్బులు పోగొట్టుకొని చనిపోయినాడని. ఇంకొకటి కూర్చొని ఏదో అవలక్షణ అనిపోయినని చెప్తాం. సిగ్గు ఉందని మీకు అని చెప్పి అడుగుతున్నాను. సిగ్గు మనం ఉండి మాట్లాడుతున్నారా మీరు? వాళ్ళ తండ్రి సవాలు విసిరాడు. ఎవడైనా మొగోడనే వాడు ఉంటే కనుక నిరూపిస్తే ఏ శిక్షకైనా అడగడని వాళ్ళ తండ్రి సవాల్ చేశాడు. పోయి దానికి ఆన్సర్ చేయి. సత్తెనపల్లి బహిరంగ సభ పెడతామా? సత్తెనపల్లిలో పోయి ప్రూవ్ చేస్తారా మీరు అతనికి అవలక్షణాలు ఉన్నాయని చెప్పి? మీరు చేసేటువంటి టార్చర్, మీరు చేసేటువంటి మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, మీరు పోలీస్ అధికారులు దుర్యోగం చేసుకోవడం వల్ల ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది అతను సూసైడ్ నోట్లో ఇచ్చి చనిపోయినట్టు. అది మర్చిపోయి మీరు కూర్చొని చనిపోయిన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఇంత ప్రజాదరణ ఉందని చెప్పి భరించలేక చనిపోయిన వ్యక్తి మీద కూడా అబాండాలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉదయం నుంచి ఒకవైపు ఒక ప్రపంచం లాగా ఎక్కడ చూసినా జనం పోతా ఉండి జగన్ పోతా ఉంటే, జగన్ వెంట జనం పోతా ఉంటే సహించలేక నీ యొక్క ఛానళ్ళు, నీ యొక్క చరిత్రతో కూర్చొని సవరాజకీయాలంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎవరో దాని ముందర ఫస్ట్ ఎప్పుడో ఈ కాన్వాయ్ స్టార్ట్ కాకముందు పోయి ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయితే దాన్ని చిత్రీకరించి ఆ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా లేదా? అసలు ఎట్ట ప్రయాణం చేస్తున్నారు మీరు? ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడికి పోతుంది ఈ దేశంలో? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఒకసారి గుర్తుపెట్టుకో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ధృతరాష్ట్ర పాలన ఈ రాష్ట్రంలో ఉంది. గద్దెలు కేవలం మీరు కబంధాలు కట్టుకొని మీరు కూర్చొని ఉంటే కింద దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి అభియోగాలన్నీ నీ మీద వస్తున్నాయి, గుర్తుపెట్టుకో. దీనివల్ల ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. నువ్వు తొందరగా కోలుకోకుంటే అధికారం వచ్చేది మాత్రం కళ. 6 100 100 6 ఆకాశం నేలైనా, నేల ఆకాశమైనా నువ్వు అధికారంలోకి వచ్చేది 0% ఛాన్సెస్. దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దు. దాని గురించి ఆలోచన పెట్టుకో. ఒక మంచి వ్యక్తిగా నిష్క్రమించేదానికి ఆలోచన చేసుకో. చరిత్రలో పలానా ఆయన ఉన్నాడంటే కనీసం గౌరవనీయుడు, గౌరవస్తులు అని చెప్పేటువంటి ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలి తప్పితే నువ్వు చేసేటువంటి విధానాలు అమలైతే అంతిమ దశలో నీకు మిగిలేది చరిత్ర పుటల్లో నీకు స్థానం కూడా ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి లోకేష్ కూడా చెప్తున్నా, నువ్వు ఏదేదో సాధిస్తా, ఏదేదో చేయాలనుకుంటావు. వాట్ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్? ఏంటి నీ శక్తి ఏంది? నీ కథ ఏంది? ఈ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కాబట్టి, ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రి, నీ అధికార పార్టీ కాబట్టి, నీ మాట చెప్తాది కాబట్టి నువ్వు ఈరోజు ఆడుండవు. నువ్వు ఏమైనా ప్రజల జోలికి వస్తే, ప్రజల చేతిలో కూర్చొని నువ్వు ప్రజల మీద ఎక్కువ పెత్తనం చెలాలను చేయాలంటే ఇదే ప్రజలు తిరగబడతారు. ఈరోజు నీ పోలీస్ వ్యవస్థ అంతా ఏమైంది? అన్ని రకాలుగా భయభ్రాంతులు చేశారు. ప్రజలు రావద్దని చెప్పారు. మరి ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు కాదా? నువ్వు కేసులు పెడతామంటే లెక్క కూడా చేయకుండా కొన్ని లక్షల మంది ఆ రోజు వచ్చి ఈరోజు వచ్చారే. ఏమని దీన్ని ఏమని మీరు ఆలోచన చేసుకొని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి సందేశం అని చెప్పి మీరు ఆలోచన చేసుకోండి. రేపు ఈ ప్రజలు నీ ఇంటి మీదకి వచ్చి తిరుగుబాటు చేసే రోజు దగ్గరకు వస్తుంది. ఈరోజు నిజంగా ఆ యొక్క అభిమానులకు అందరికీ కాలు ముక్కాలనిపిస్తోంది.
అసలు మీ సాహసం ఏంది, మీ ధైర్యం ఏంది? ఇన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టుకొని మీరు రాకూడదు, వస్తే కేసులు పెడతామంటే కూడా తెగించి రోడ్ల మీదకి వచ్చినారే. నిజంగా మీ యొక్క అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇటువంటి అభిమానం, ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో 27 ఏళ్ళున్నా, అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా సభలు పెట్టాలని చూస్తే మేము కూర్చొని ఒక కళ్యాణ మండపం, ఒక 1000 మంది పట్టేటువంటి కళ్యాణ మండపాన్ని నింపాలనుకుంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తీసుకొని నువ్వు ఒక 10 వాహనాల్లో రా, నువ్వు ఒక 10 వాహనాల్లో రా అని చెప్పేసి ఒక 1000 మందిని జమ చేసుకుని అడిగిపోతే పట్టుమని ఆయన మీటింగ్ మొదలుపెట్టే టైంకు ఖాళీ కుర్చీలు కనిపెట్టేటువంటి. ఈరోజు చూసావా చంద్రబాబు నాయుడు గారు ఆ జన ప్రబంధనం చూసావా? ఎందుకు ఇంతమంది వస్తున్నారో ఒకసారి విశ్లేషించుకో. ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషించుకో, తప్పు జరగకుండా చూసుకో. రేపు ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని కాపాడేటువంటి బాధ్యతలో ఉండవు. నువ్వు నీ యొక్క కొడుకును కాపాడుకునేటువంటి బాధ్యతలు లేవు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటూ, ఇటువంటి చెడు ఆలోచన దుస్సాంప్రదాయాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.